ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో కేబినెట్ మీటింగ్ చేర్చుకోవడం, నిజంగా కేబినెట్ మంత్రిగా మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు రెండు విషయాలు ఏంటంటే, యామ్ రోడ్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B శాఖ ద్వారా దాదాపు ఒక 6,000 కిలోమీటర్ల పైన రోడ్లని 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ కూడా 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు R&B శాఖ ద్వారా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. నిన్ననే మనం చూసినాం, బాసర IITలో 888 తరాలో జడ్చర్లలో 200 కోట్లతో అక్కడ 888కి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు, మా ప్రజాప్రభుత్వం, మేము మంత్రులం ఈరోజు 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒకే దగ్గర స్కూళ్లు కూడా ప్రారంభించి వేగంగా పనులు నడుస్తున్న సంగతి తెలుసు. ఆ దశలో ఆ క్రమంలో భాగంగా నేను కోరగారే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ 2004-05లో నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, MBA అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేను అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకొని రిజల్ట్ పాస్ చేస్తూ ఆ కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రిమండలికి ఆ యూనివర్సిటీ ఆ ప్రాంత శాసనసభ్యునిగా మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. మీకు తెలుసు ఇలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉండదు. మొత్తం కరోనా కానీ అన్ని రంగాల్లో కూడా మన ఆ తెలుగు హైదరాబాదే తెలంగాణనే ముఖ్యంగా ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన కేబినెట్ ఆమోదించడం అభినందనీయం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలతో పాటు అలాగే మా గౌరవ మంత్రివర్యులు మా సీతక్క గారితో పాటు మా గౌరవ మంత్రివర్యులు మేమందరం రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. కానీ తక్కువ టైంలో సమ్మక్క సారలమ్మని ఈరోజు రాతి కన్నాలతో ఒక 2-2.5 మాసాల్లోనే అపురూపంగా తీర్చిదిద్ది మరొక 1000 సంవత్సరాలు ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన మా పెద్దలకు నిజంగా, ఎందుకంటే చాలా సంతోషం. ఎప్పుడు రెగ్యులర్గా మేము కూడా దర్శనానికి వచ్చేవాళ్ళం, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చినాం. కానీ ఈరోజు చూసిన తర్వాత, ఈ వాతావరణం చూసిన తర్వాత ఒక జాతరే కాదు, ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు కూడా సమ్మక్క సారలను కొలుచుకోవడానికి ఈ ప్రాంతంలో చూడడానికి కంపల్సరీ అందరూ ఆ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎన్ని రోజులు ఉంటామని కాదు, మన పోయిన తర్వాత మనం ఏం చేశామన్నది, మన గురించి ఏమనుకుంటున్నామని ముఖ్యం. ఆ కార్యక్రమాన్ని చెప్పగానే మా మంత్రివర్యులు పట్టుదలతోని 24 గంటలు మా సీతక్కతో కలుపుకొని దేవాదాయ శాఖ మంత్రితో కలుపుకొని నిజంగా అపురూప ఖండంలాగా తిరుపతి అక్కడికి వెళ్ళేట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడు మాకు. మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాత్మా గాంధీ లా కాలేజ్, ఫార్మసీ కాలేజ్, 13,500 కోట్ల R&B హ్యామ్ రోడ్స్, దేశంలో ఏ రాష్ట్రంలో డబుల్ రోడ్లు ఎవరు చేయలేని విధంగా పంచాయతీరాజ్ను 2 సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణలో కనిపించదు. ఇది ఈరోజు దాని గురించి సంబంధించి కేబినెట్
త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతున్నారు. ఈనాటి